హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలపూరి జోసెఫ్ కస్టడీ పిటిషన్ పై ఇవాళ గన్నవరం కోర్టులో కీలక విచారణ జరగనుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం దేశద్రోహం కేసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ రిమాండ్ ఖైదీగా అయితే ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై రావణ్ తరఫున న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రశ్న రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అతడి భార్య ఇచ్చిన స్టేట్మెంట్ సైతం రికార్డు చేశారు. ఈ క్రమంలోనే రావణ్ ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ పైన సమగ్ర విచారణ అవసరమని పోలీసులు గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్ లో పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. భారత ప్రభుత్వంపై సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వీడియోలు రూపొందించారని, దేశ సార్వభౌమ అధికారం పైన ఐక్యత సమగ్రతకు భంగం కలిగించేలాగా వ్యాఖ్యలు చేశారని ఆయన పైన తీవ్ర అభియోగాలు అయితే మోపారు. అదేవిధంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్ట్ పార్టీకి మద్దతుగా రెచ్చగొట్టేలాగా కంటెంట్ క్రియేట్ చేసి వదిలారని ఆరోపించారు. మరోవైపు విద్వేషపూరిత కంటెంట్ వెనుక సహకరించిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రశ్న రావణ్ను గన్నవరం కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగిస్తుందా లేక నిరాకరిస్తుందా అనేది మనమైతే వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.